ఈ వారం మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధి సాధించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అనుకూలతని సాధించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు బాగా లాభిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాన్ని కనుక పరిశీలించినట్లయితే రవిగ్రహం, చంద్రగ్రహం ఈ రెండింటి ద్వారా ప్రతికూలత, జాప్యం, చిరాకులు ఏర్పడతాయి. కాబట్టి ఈ ప్రతికూలత దోష ప్రక్రియని కనుక పరిశీలించినట్లయితే ఆదిత్య హృదయం చదివినట్టయితే ఈ దోషం తగ్గుతుంది. అలాగే లలితా సహస్రనామ పారాయణ కూడా బాగా ఉపకరిస్తుంది. ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం సూర్యాయ నమః అనేటువంటి మహామంత్రం చక్కటి అభివృద్ధిని ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా కూడా కలిగిస్తుంది. తట్టుకునేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాల్ని పరిశీలించినట్టయితే బియ్యం, ఆవు నెయ్యి బాగా ఉపకరిస్తాయి, అభివృద్ధిని కలిగిస్తాయి. ఇక ఈ వారం మీరు చేయదగినటువంటి ముఖ్యమైనటువంటి కార్యాలు పరిశీలించినట్టయితే వ్యాపార విస్తరణలు బాగా అనుకూలిస్తాయి, ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి.